ఆ పటాకులు రావాలే రావాలే పటాకులు రావాలే రావాలే పటాకులు రావాలే రావాలే. నా పైసలు నాకి ఏం రాకెట్ ఇచ్చినావు? ఏమైంది మేడం? అంటూ పెట్టంగా నాది ఎక్కడో పోయింది. నువ్వేమి చేశావు నేరం? శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. ఇదేంటో తెలుసుగా మీకు? చీపురు కట్ట. ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నింటినీ కూడా ఊడ్చి అవతల పారేస్తుంది. ఐశ్వర్యాన్ని ఇంట్లో కలిగిస్తుంది. ఏడాది మొత్తం ఇంట్లో ఉండే దరిద్రాలని ఇది తీసి పారేస్తున్నా దీన్ని మనం ఏం చేస్తాం? పట్టికలో మూల పెడతాం అంతే తప్ప ఏ సోఫాలోనో ఏ బెడ్రూమ్లోనో పెట్టి గౌరవించింది. ఇది కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఏం చేయాలి అంటే దీపావళి ముందు రోజు చీకటి పడుతూ ఉన్నటువంటి సమయంలో చీపురు కట్టేప్పుడు ఇలాగే పెట్టాలి. మూల ఇది తిరగేసి పెట్టకూడదు. ఇలా పట్టుకునేది పైకే ఉండాలి. దీనికి కాస్త గంధం బొట్టు పెట్టి లేదా పసుపు రాసి గంధం బొట్టో కుంకుమ బొట్టో పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుని ఓం శుభ్రలక్ష్మి శుభ్రలక్ష్మి, ఇల్లు శుభ్రం చేస్తుంది కదా, శుభ్రలక్ష్మి నమో నమః నమస్కారం చేసుకోండి చాలు. అదే శుభ్రలక్ష్మి అమ్మవారికి మనం ఇచ్చే గౌరవం. ఇదే గ్రంథాల్లోనే ఉండదు. ఇది ఆడవాళ్ళు చేసుకునే పూజ అంతే. జయం. ఏమండి 2000 కావాలండి. 2000? ఇంటిలోను కారులోను బైక్ లోను అన్ని లోన్లు కట్టి బ్యాంకులో నా దగ్గర ₹1 లేదు. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇవ్వండి. క్రెడిట్ కార్డు కూడా మొత్తం అయిపోయిందమ్మా బ్యాలెన్స్. నువ్వు అరిసి గీ పెట్టినా దగ్గర ₹1 లేదు. నేను ఏదో అనుకున్నా కదండి. ఏమనుకున్నావేంటి? 2000 ఇస్తే ఎంత చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నానండి. ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? మా అమ్మ వాళ్ళ ఇంటికండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికా? ఏంటి నీకు డబ్బులు కార్డ్స్ కూడా తీసుకో. ఫుల్ బ్యాలెన్స్ ఉంది కార్డ్స్ లో కూడా. వారం రోజులు కాదు 2 వారాలు ఉంటాయి. హ్యాపీగా ఉంటారు. ఓకేనా? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఏమండి మన ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు? నువ్వే. ఎవరు మంచోళ్ళు? నువ్వే. ఎవరు బాగా మాట్లాడతారు? దాంట్లో డౌట్ ఎందుకు? నువ్వే. ఎవరు తెలివైన వాళ్ళు? అది కూడా నువ్వే. అబద్ధాల కోరెవరు? దానికి అనుమానం ఎందుకు? నేనే. కరెక్ట్ గా చెప్పారండి. అవును, అబద్ధాలు కోరిని అన్ని అబద్ధాలు చెప్తా. సంక్రాంతి పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారు? ఒక రాష్ట్రంలోనే ఫస్ట్ కోడిని కోసి దాంట్లో జీడిపప్పు కలుపుకొని తింటారు. ఇంకొక రాష్ట్రంలో జీడిపప్పుని ఫస్ట్ కోడికి తినిపించి తర్వాత దాన్ని కోసుకొని తింటారు. ఏం చెప్పావురా? అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? అవురా అఖిల్గా నేను ఇంట్లో మంచిగా వండుతానా? పెళ్ళైనాక నన్ను అక్కడ పక్కకు నువ్వేవు కదా. అవురా నన్ను ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళగొట్టు బుద్ధి అయిందా? నేను తిట్టితే నువ్వు మనసులో పెట్టుకొని పగ తీసుకోవు కదా. సీరియల్ తక్కువ చూడు మమ్మీ. అఖిల్గా ఫ్యూచర్ లో నన్ను మంచిగా చూసుకుంటావుగా? చూసుకుంటే మమ్మీ. నేను ఇష్టమా మీ డాడీ ఇష్టమా? మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? చెల్లెని తమ్ముని మంచిగా చూసుకుంటావుగా? లేదే, బిల్డింగ్ మీద కింద పడేస్తా. మజాకు చేయకురా. నేనేం నిన్ను పరిశాన్ చేస్తలేను కదా. చేస్తున్నావు మమ్మీ, చేస్తున్నావు, పరిశాన్ చేస్తున్నావు. నేను అనుకున్న ఏదో ఒక రోజు ఈ మాట అంటావు అని. మమ్మీ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తెలుసా? జనవరి 1 నుంచి నేను జిమ్ కోతా మమ్మీ. నువ్వు తినుకోతావా? మమ్మీ అది కాదు మమ్మీ, ఇంకో రెజల్యూషన్ ఏంటంటే జనవరి 1 నుంచి జంక్ ఫుడ్, బిర్యానీలు, చికెన్ బర్గర్, మటన్ బర్గర్, అవి ఇవి మండీలు ఏం తినను మమ్మీ. నేను మొత్తం బానేస్తాను. నువ్వా? మమ్మీ ఇంకొక రెజల్యూషన్ ఉంది మమ్మీ, ఇదైతే కన్ఫర్మ్ గా పాటిస్తాను నేను. అదేంటంటే జనవరి 1 నుంచి నేను మంచిగా బుద్ధిమంతులాగా చదువుకొని ఎగ్జామ్ లో పాస్ అవుతా మమ్మీ. మాటలు లేవు, నేను వెళ్ళిపో. నువ్వు ప్రతిసారి అలిగి నించుంటే నీకు సారీ చెప్పలేకపోతున్నానే. భార్యకి ప్రేమగా సారీ చెప్పడం కూడా రాదండి మీకు? మీ మగవాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసొచ్చినా భార్యకి ప్రేమగా సారీ చెప్తే కరిగిపోయి క్షమించే మనస్తత్వం అండి మా ఆడవాళ్ళది. నిజమా? నిజమండి, ఒకసారి చెప్పి చూడండి. నా జీవితాన్ని సంకనాకించేసావే. సారీ.
ఏమండి మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగర్ దానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ప్లీజ్ ప్లీజ్ కళ్యాణ్, నా మాట వినవే. అబ్బా ఇన్నండి, ఇంకా మీతో నా వల్ల కాదు. ఒక్క సెకండ్ కూడా ఉండను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమైంది? మొన్న మీ ఫ్రెండ్స్ అంటున్నారుగా 3 రోజులు అమ్మాయిని అడ్జస్ట్ చేయమని. నీ అంకమ్మ నేను చెప్పింది ఈ అమ్మాయి, అమ్మాయి కాదు ఈ అమ్మాయి. ఈ అమ్మాయో ఆ అమ్మాయో ఎవరైతే అమ్మాయే కదా. ఎట్లుండండి నీతో ఈ అమ్మాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదు.